ఎంత కష్టం వచ్చినా ఇంట్లో వీటిని ఖాళీగా ఉంచకండి. లేదంటే డబ్బు అసలుండదు. ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం తన ఇంటిని నిర్మించుకోవడానికి ఇష్టపడతారు. వాస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి సభ్యులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వాస్తు చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. మనం ఇల్లు కట్టేటప్పుడు లేదా ఏదైనా వస్తువులను ఉంచేటప్పుడు ఆదేశాల ప్రకారం నిర్ణయించుకుంటాము. దీనివల్ల మనకు మేలు జరుగుతుందని నమ్ముతున్నాం. వాస్తు మీ ఇంటితో పాటు మీకు మీ కుటుంబ సభ్యులకు శక్తినివ్వడంతో పాటు సుఖ సంతోషాలను కలిగేలా చేస్తుంది. మీకు సానుకూలత, ఆర్థిక శ్రేయస్సు కావాలంటే వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలి. దీని అర్థం మనం నివసించే ప్రదేశంలో వస్తువుల అమరిక దాని శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తు మార్గదర్శకాల ప్రకారం మీరు ప్రతి గది మరియు స్థలాన్ని సరిగ్గా అమర్చాలి. మనం ఇంట్లో ఉంచుకునే ప్రతి వస్తువు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ప్రతికూలతను తెచ్చే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మనం చాలా నియమాలను పాటించాలి. ప్రధానంగా మనం కొన్ని విషయాలను ఖాళీగా ఉంచకూడదు. మీరు ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడని వస్తువులు ఏవి? అవి ఎలాంటి సమస్యలను కలిగిస్తాయో ఇక్కడ ఉన్నాయి. కంటైనర్లు, పాత్రలు, ఆహార నిల్వలు లేదా వ్యక్తిగత వస్తువులు. ఈ వస్తువులు ఇంట్లో విలువైన వస్తువులను భద్రపరచడంలో పాత్ర పోషిస్తాయి. ఈ పాత్రలను ఖాళీగా ఉంచడం వ్యర్థాన్ని సూచిస్తుంది. అవి కలిగి ఉన్న సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందని వాస్తు చెబుతోంది. సమృద్ధిగా ఉండటానికి, సానుకూల శక్తి ప్రవాహాన్ని నిరోధించడానికి మీ నాళాలు అన్ని సమయాలలో నిండుగా ఉంచండి. ఈ సాధారణ పని మీ సంపదను రక్షించడంతో పాటు శ్రావ్యమైన వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. నీటి పాత్రలు. ఇంట్లోని ఇతర పాత్రలు ఎంత ముఖ్యమైనవో నీటి పాత్రలు కూడా అంతే ముఖ్యమైనవి. ఇవి పోషణకు సంకేతాలు. ఖాళీ నీటి పాత్ర శ్రేయస్సు లేకపోవడాన్ని సూచిస్తుంది. మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని పోషించుకునే అవకాశాన్ని కోల్పోతుంది. మీ కంటైనర్లను ఎల్లప్పుడూ అవసరమైన ధాన్యాలు లేదా పప్పులు లేదా నీటితో నింపాలి. ఇది శ్రేయస్సును పెంచుతుంది. పర్స్ లేదా వాలెట్. మీరు మీ వాలెట్ను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచుకోవాలని బహుశా మీకు తెలుసు. ఎందుకంటే అది మన ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. అలాగే ఇది మీ ఆర్థిక ఆకాంక్షలను కలిగి ఉంటుంది. వాస్తు క్షేత్రంలో ఖాళీ పర్సు ఆర్థిక స్తబ్దతను సూచిస్తుంది. సంపద, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి మీ వాలెట్లో ఎల్లప్పుడూ కొంత నగదు ఉంచండి. ఈ అభ్యాసం ఆర్థిక అవకాశాలను ఆకర్షిస్తుంది మరియు మీ జీవితంలో సంపదను పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ను ఉంచకూడదు. ఇది చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే బకెట్ ఖాళీగా ఉంటే లక్ష్మీ అనుగ్రహం లభించదు. మనం అన్నం గిన్నెను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇది పేదరికానికి దారి తీస్తుంది. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో రాత్రిపూట అన్నం కుండను కూడా ఖాళీ చేయకూడదని అంటారు. దీంతో ఇంట్లో ఆనందం తగ్గుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.